తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరులకు ఇంటి దగ్గరే వాట్సాప్ ద్వారా సేవలు అందించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని, అంటే వాట్సాప్కి ఒక నంబర్ ఇచ్చి దానికి మెసేజ్ చేయడం ద్వారా 161 రకాల ప్రభుత్వ సేవలు తెలుసుకోవచ్చు అని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు నిన్న దాన్ని లాంచ్ చేశారు కదా. మనం కూడా దాన్ని స్వాగతించాం. మంచి కార్యక్రమం. ప్రజలకు క్షేత్రస్థాయిలో ఎవరు మేలు చేసినా ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. అల్టిమేట్గా ప్రభుత్వాలంటే ప్రజల బాగోగుల కోసమే పనిచేయాలి కదా. సో వీళ్ళు ఒక నంబర్ తీసుకొని వచ్చి ఆ నంబర్ నుంచి రకరకాల సేవలు ప్రజలకు అందే విధంగా నిర్ణయం తీసుకోవడం డెఫినెట్లీ హర్షించదగ్గ విషయమే. ఇది హర్షించదగ్గ విషయం కాబట్టే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ మొదట మేమంటే మేము అని చెప్పి ఒకరినొకరు ట్విట్టర్ వేదికగాను, బయట మీడియా సమావేశాల వేదికగాను ఇది మా ఆలోచన అంటే కాదు, మా ఆలోచన అని చెప్పి ఒకరికొకరు దాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అప్పుడు ప్రజలకు వాట్సాప్ ద్వారా సంక్షేమ పథకాల సమాచారం, వాళ్ళు ఏదైనా కనుక అర్జీ ఇస్తే ఆ సమాచారం తెలుసుకొని ఇటువంటి ఆలోచనకు, ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా ప్రభుత్వమే అని అప్పటికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ క్లిప్పింగ్స్ను, వీడియోని వాళ్ళు షేర్ చేస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీ ఏమో దేశంలో మొదటిసారి ఈ ఆలోచన చేసింది మేమే, మీకు చేతగాక మా ఆలోచనను మీరు కప్పికొడదామనుకుంటూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ అంటూ, ఒకవేళ మీరే మొదట కనుక ఈ కార్యక్రమం ప్రారంభించి ఉండింటే మీరు స్టార్ట్ చేసినటువంటి వాట్సాప్ నంబర్ ఏంటో షేర్ చేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా నేరుగా వైసీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మేము వాట్సాప్ నంబర్ ఇచ్చాము, ఆ నంబర్ ఏదో పబ్లిక్ చేసాం, మరి మీరు ఈ సేవలు స్టార్ట్ చేసి ఉండింటే మీరు తెచ్చిన వాట్సాప్ నంబర్ ఏంటో చెప్పండి అని టీడీపీ వైసీపీని అడుగుతూ ఉంది. సరే, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో మేమని చెప్పి వీళ్ళు ఏ విధంగా ఒకరితో ఒకరు పోటీ పడితే పడనీయండి, కానీ అల్టిమేట్గా దీని ద్వారా ప్రజలకు సేవలు మరింత సరళతరం అయితే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు ఏమన్నా వినతివ్వాలి అన్నా, ఏదైనా సమస్య చెప్పుకోవాలి అన్నా తిరిగే ఆ సమయము, ఆ డబ్బులు, ఆ తలనొప్పి, ఆ ఇరిటేషన్ నుంచి వాళ్ళకు ఉపశమనం కలిగితే ఎవరు స్టార్ట్ చేశారనేది మీకు రాజకీయంగా ఎలాగైనా చేసుకోండి, కానీ మరి ప్రజలకు మంచి జరిగితే డెఫినెట్లీ సంతోషమే సార్.